నా దగ్గర అసిస్టెంట్కి చదువుకొని రా. సార్ నమస్కారం సార్. ఏమిటి అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేసావు? కూర్చోండి. ఇతను నా ఫ్రెండ్ కూర్చోవయ్యా. ఇతను నా అసిస్టెంట్. మీ అమూల్యమైన కాలాన్ని నాకు కొంచెం కేటాయిస్తే ఓ మంచి కథ చెబుతాను. కథ? అవతల నాకు స్టోరీ డిస్కషన్ ఉంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ గా వెళ్ళాలి. సార్ నా కోసం ఓ 30 నిమిషాలు కేటాయించండి సార్. సరే చెప్పు. అది ఒక పెద్ద అద్భుతమైన భోగి మంట. ఆ భోగి మంట మీదకి క్లోజ్ పోతుంది. ఆ క్లోజ్ నుండి జూమ్ బ్యాక్ చేస్తే వర్షం జోరున పడుతుంది. ఆ వర్షంలో మంట రెపరెపమంటూ ఆరిపోతుంది. కెమెరా జిమ్మి జిప్పి మీద పైకి అలా వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో పిట్ట ఎగురుతూ ఎగురుతూ రెట్ట వేసింది. ఆ రెట్ట మీదకి కెమెరా జూమ్ లో వెళ్ళింది. ఆ రెట్ట వస్తూ వస్తూ భూమి మీద పడింది. అప్పుడు పడుతుంది సార్ మన టైటిల్. ఏంటి డైరెక్టర్ టైటిల్? కాదు సార్, మన సినిమా టైటిల్ పిట్ట రెట్ట. ఎలా ఉంది? నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వేదవల వల్లే చెత్త కథలు వస్తున్నాయి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రొడ్యూసర్లు సముద్రంలో దిగుతున్నారు, ఆడియన్స్ తెరలించి ఇచ్చేస్తున్నారు. లే సార్ రిలాక్స్ సార్ రిలాక్స్. నాకు ఒక మంచి నిర్మాత దొరికాక నా సినిమాకి మిమ్మల్ని డైలాగ్ రైటర్ గా నేను రికమెండేషన్ చేస్తాను సార్. నన్ను రికమెండ్ చేస్తావా? రఘు లేరా? రఘు నువ్వు కూర్చో. మళ్ళీ రావద్దు. నువ్వు కనబడ్డావంటే బట్టలు ఫ్రై చేసేస్తాను. చూడు బాబు రఘు, నేనెందుకు కూర్చోమన్నానో తెలుసా? నీలాంటి యువకులందరూ సినిమాల్లో చేరి ఇది చాలా విశాలమైన ప్రపంచం అని, అందులో ఆకాశం తెట్టి ఎదిగిపోవచ్చని కళ్ళగంటూ వస్తున్నాను. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనుకుంటావు? ఇగో ఇలాంటి వాళ్ళ చేతులు చిక్కుతారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. సరే నేను నిన్ను ఏం చేస్తున్నా? తాగుతున్నా. తాగితే తాగాడు గానీ చీప్లు ఇక్కడ తాగద్దని చెప్పన్నా. నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఎవరు అది? ఎవరు తగ్గొంతు? లేడీస్. ఆడోళ్ళ? ఎంతమంది ఉన్నారు? ఏందాడా? ఎంతమంది ఉంటేందన్నా? కండోం వాడమనండి సేఫ్టీగా. ఎంతమంది అంటే ఒక ఆంటీ, 2 అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్ నువ్వే అంతా, నీ వయసు ఎంత? ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా? ఒరేయ్ పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఓర కుక్కని ఓర